వాట్సాప్ పీపుల్, అబౌట్ యూ ఆల్, హోప్ యూ ఆల్ ఆర్ గుడ్. సో మనం అయితే ఈరోజు చెస్ డే చేస్తున్నాం. చెస్ డే బెస్ట్ డే. సో వితౌట్ డిలే వీడియోతో స్టార్ట్ చేసేద్దాం. బట్ బిఫోర్ దట్ వీడియోకి అయితే లైక్ కొట్టేసేయండి అండ్ షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అండ్ ఇఫ్ యూ ఆర్ న్యూ ఇన్ టు దిస్ ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసేసుకో, బికాజ్ ఇలాంటి ఇంట్రెస్టింగ్ వర్కౌట్స్ అండ్ టిప్స్ అయితే ఇంకా వస్తూ ఉంటాయి. దే ఆర్ ఆన్ ది వే. సో నన్ను సపోర్ట్ చేయడానికి ఇన్స్టాగ్రామ్లో ఫాలో కొట్టేసేయండి. అండ్ ఐఎమ్ ఏ జిఎన్సీ అథ్లీట్. సో తప్పకుండా ఈ కోడ్ జిఎన్సీ వెబ్సైట్లో యూజ్ చేయడం మర్చిపోకండి. ఇఫ్ యూఆర్ బయింగ్ ఏ జిఎన్సీ ప్రోడక్ట్, 100% ఐ ట్రస్ట్ దట్. సో వితౌట్ డిలే చెస్ట్ డే అయితే స్టార్ట్ చేసేద్దాం. దిస్ అండ్ టుడేస్ వర్కౌట్ ఈస్ గోయింగ్ టు బి సూపర్ ఇంటెన్స్. సో వితౌట్ డిలే లెట్స్ జంప్ ఇన్ టు ద వీడియో గైస్. సో మనకైతే 15 kgs 2 sides 12 reps వచ్చాయి, విచ్ ఇస్ ఎ గుడ్ వన్. సో నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నా, ఆడియో అయితే రికార్డ్ కాలేదు. ఐఎమ్ సో సారీ ఫర్ దట్. సో యాజ్ యూ కెన్ సీ మనకైతే 15 reps వస్తున్నాయి. సో నెక్స్ట్ సెట్ వచ్చేసి ఇందులోనే ఇంక్లైన్లో మనం 17.5తో చేస్తాం అనమాట, బోత్ ది సైడ్స్. సో ఇదైన తర్వాత మనకి నెక్స్ట్ విచ్ ఈజ్ అవర్ లాస్ట్ సెట్, పిఆర్ సెట్ కూడా అనొచ్చు. సో మనకైతే థర్డ్ సెట్లో విచ్ ఈజ్ అవర్ పిఆర్ సెట్, ఇందులో 20 kgs 10+ reps వచ్చాయి, విచ్ ఈజ్ ఎ గుడ్ వన్. సో యూ కెన్ సీ మై ఫామ్, అదే మెయింటైన్ అయ్యింది ఇక్కడ స్క్రాంబుల్ అవ్వకుండా. సో మనమైతే నెక్స్ట్ వేరియేషన్ వచ్చేసి ఇంక్లైన్ మషిన్ ప్రెస్ చేద్దాము. సో దీంట్లో గుర్తుపెట్టుకోవాల్సిందే పుష్ మూమెంటే కాదు, స్ట్రెచ్చింగ్ మూమెంట్ కూడా వెనకాలకి తీసుకెళ్ళినప్పుడు గుర్తుపెట్టుకోవాలి. ఎప్పుడైనా సరే చెస్ట్ అప్ చేసి మనమైతే పుష్ చేసేటప్పుడు ఎండ్ ఆఫ్ ది మజిల్ వరకు తీసుకెళ్ళాలి. సో మనం వైడ్ పెట్టకూడదు. యాజ్ ఐమ్ షోయింగ్, మనకి ఎల్బోస్ అనేవి కిందకి రావాలి టువర్డ్స్ ది గ్రౌండ్. సో అప్పుడు మనకి ఎగ్జాక్ట్లీ స్ట్రెచ్ మూమెంట్ అండ్ పుష్ మూమెంట్ రెండు మ్యాచ్ అవుతాయి అన్నమాట. సో ఫస్ట్ సెట్ అయితే నేను 7.5తో చేశాను, అండ్ సెకండ్కి వచ్చేసి మనది 12.5తో అయితే స్టార్ట్ చేసినాం. సో ఇన్ ద సేమ్ వే నా ఏమంటారు మన ఫామ్ కూడా సేమ్ టు సేమ్ మెయింటైన్ చేస్తూ వెయిట్ కూడా బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్ళాలి ఎప్పుడైనా సరే. యాజ్ యూ కెన్ సీ నేనేమి కంగారు పడకుండా మెల్లగా చేస్తున్నాను. పుష్ చేయకూడదు, మన బాడీని మెల్లగా చెస్ట్ అప్ చేసి బ్యాలెన్స్ చేసుకుంటూ తీసుకెళ్ళాలి. యాజ్ యూ కెన్ సీ. సో దీంట్లో కూడా మనకి 10 to 12 reps అయితే ఈజీగా వస్తాయి. సో నెక్స్ట్ వచ్చేసి విచ్ ఈజ్ అవర్ లాస్ట్ సెట్. యాజ్ యూ కెన్ సీ దీంట్లో నేను 15 వేసుకున్నా బోత్ సైడ్స్. సో ఎందుకంటే మషిన్లో ఆ వెయిట్ కూడా ఉంటుంది కాబట్టి, మషిన్ లోపల ఉన్న వెయిట్ కూడా ఉంటుంది కాబట్టి, సో అది ఇది కలిపి దగ్గరగా 20 అయితే ఆరామ్సే అవుతుంది. సో నెక్స్ట్ వచ్చేసి మన ఫ్లాట్ బెంచ్ ప్రెస్. సో ఏమైందంటే లాస్ట్ 2 సెట్స్లో ఏమైందంటే, ఫస్ట్ వేరియేషన్ సెకండ్ వేరియేషన్లో సెట్స్ అంటున్నా వేరియేషన్లో వాయిస్ రికార్డ్ కాలే. సో అందుకే వాయిస్ ఓవర్ ఇవ్వాల్సి వచ్చింది యాజ్ యూ హెడ్. సో నో ప్రాబ్లం. ఐ హోప్ ఇప్పటి నుంచి మంచిగా ఉండొచ్చు. సో లాస్ట్ వీడియోలో ఏం చెప్తున్నా అంటే, వెన్ యూర్ డూయింగ్ ఇంక్లైన్ మషిన్ ప్రెస్ ఎప్పుడైనా సరే దాంట్లో ఎక్కువ స్ట్రెచ్ తీసుకెళ్ళాలి. బట్ కీప్ ఇన్ మైండ్ దట్ మరీ ఎక్కువ తీసుకెళ్ళకూడదు. ఎందుకంటే మీ మజిల్కి ఎక్కడి వరకు ఫీల్ అవుతుందో అక్కడ వరకు, బికాస్ దిస్ ఈజ్ వెరీ డెలికేట్ మజిల్. మనకి కనెక్టెడ్ ఉంటుంది కాబట్టి లిగమెంట్ ఇక్కడికి కొంచెం ఫార్ కూడా ఉంటుంది. అందుకనే మనం ఎప్పుడైనా సరే చాలా జాగ్రత్తగా ఉండాలి వైల్ వీఆర్ డూయింగ్ స్ట్రెచింగ్ మూమెంట్స్ ఫర్ చెస్ట్. ఎందుకంటే ఒకవేళ టేర్ అయిందంటే కనుక కూడా చాలా కష్టం సర్జరీలో అవన్నిట్లు కూడా. హోప్ ఎవరికి కాకూడదు. ఇట్స్ ఎ హారబుల్ థింగ్ అనమాట. సో వితౌట్ డిలే లెట్స్ గో.
నైస్. 12 reps, which is a good one. సో నెక్స్ట్ 2.5 వేసుకుందాము. సో నా పిఆర్ అయితే ఇందులో 15 ఉంది. ఇందులో ఇంక్రీజ్ చేయడానికి ఎప్పుడు ట్రై చేయలేదు. ఇప్పుడు ట్రై చేద్దాము. విచ్ ఇస్ 15తో నాకు 5-6 వచ్చేవేమో. 5-6. సో నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ 2 weeks 3 weeks లోపల మనం దాన్ని 17కి తీసుకెళ్ళడానికి ట్రై చేద్దాం. 15తో మనం 12 reps అయితే హిట్ చేయాలి. సో ప్రోగ్రెసివ్ ఓవర్లోడ్ చేస్తున్నాం కాబట్టి దిస్ ఈస్ ది గేమ్ వీ హ్యావ్ టు ప్లే. మన రెప్స్ అయితే ఇంక్రీజ్ చేసుకుంటూ వీక్ బై వీక్ వెళ్తూ ఉండాలి. దట్స్ ఆల్ ది గేమ్ ఈజ్ అబౌట్. సో 2.5 వేసుకున్నాము. లెట్స్ గో. ఇందులో 12 వస్తాయి, బట్ 13, 14, 15కి ట్రై చేద్దాం. ఒకవేళ ఎనర్జీ లెఫ్ట్ ఉంటే ఇందులో కూడా సేమ్ వే ఎప్పుడైనా సరే మరీ బయట పెట్టకూడదు, కొంచెం టిల్ట్ చేయాలి. ఎస్, అఫ్ కోర్స్ మనకి పుష్ చేయగలిగిన మూమెంట్లోనే పెట్టాలి, బట్ మరీ బయట పెట్టకూడదు. దిస్ మస్ట్ బీ టేకెన్ కేర్ బై ఎవ్రీ వన్. సో లెట్స్ గో. సో నో వరీస్, 10 వచ్చినాయి అనమాట. నో ప్రాబ్లం. అనుకోలే 10 వస్తాయని అనుకున్నా, 12 అలాగా. ఐ డోంట్ నో వై. సో ఎనీవేస్ నెక్స్ట్ అయితే 5 పెట్టుకుందాం. 2.5 తీసేసి. సో మన థర్డ్ సెట్ వచ్చేసి 15, 20 విచ్ ఈస్ 50 kgs. నువ్వు పిఆర్ పెంచకపోయినా హైపోట్రఫీ చేస్తున్నా కానీ ఏ మ్యాన్ మస్ట్ రీచ్ హిస్ 50 చెస్ట్ ప్రెస్లో, ఫ్లాట్ బెంచ్లో 50 అయితే పక్కా రీచ్ అవ్వాలి. సో లెట్స్ గో. మేబీ దీంతో 5-6 రావచ్చు. లాస్ట్ది అనుకున్నా కదా వస్తాయని 12. ఏమో ఎనర్జీ వ్యారీ కావచ్చు. 2 వేరియేషన్స్ అయిన తర్వాత కదా చేసింది. సో ఎనర్జీ చాలా డిఫరెన్స్ వస్తుంది. ఫస్ట్ స్టార్టింగే ఈ వేరియేషన్ చేసిన దానికి స్టార్టింగ్ నుంచి వేరే వేరియేషన్ చేసి థర్డ్ సెట్, ఫోర్త్ వేరియేషన్ చేసిన దానికి చాలా తేడా ఉండేది. సో వితౌట్ డిలే లెట్స్ గో. లెట్స్ గో. 5 reps నువ్వు చేస్తున్నప్పుడు ఎప్పుడైనా సరే వెన్ యూ సేయింగ్ నేను ఫెయిలియర్ వరకు వెళ్తున్నాను అంటే దిస్ ఈజ్ వాట్ యూ డూ. యువర్ హ్యాండ్స్ మస్ట్ షివర్ టు పుష్ ది వెయిట్స్ అండ్ లిఫ్ట్ ది వెయిట్స్. హ్యాండ్స్ షేక్ అవ్వాలి, అప్పుడు నీ ఎండ్ ఆఫ్ ది పొటెన్షియల్కి వెళ్ళినట్టు నువ్వు. సో ఇంకోటి ఏంటంటే పీపుల్ కమ్ అండ్ గో. రిమెంబర్ దిస్. మధ్యలో ఎందుకు చెప్తున్నప్పుడు అంటే సడన్గా అది గుర్తొచ్చింది. పీపుల్ కమ్ అండ్ గో, నో వన్ ఈజ్ పర్మనెంట్. ఎవరు కాదు. నీ పక్కన ఉన్న ఫ్రెండ్ అన్నా సరే, నీతో లైఫ్ లాంగ్ ఉంటుంది నువ్వు అన్న గర్ల్ ఫ్రెండ్ అన్నా సరే, నో వన్. ఒకరు ఇద్దరు ఉంటారు లైఫ్లో. నిజంగా ట్రూగా డెస్టినీ డిసైడ్ చేస్తుంది. సో డూ యువర్ ఓన్ వర్క్. అయ్యేది అవుతుంది.
నువ్వు ఎవరికి ఎవరి సైడ్ ఉన్నా సరే టువర్డ్స్ ఎనీవన్ నువ్వు బ్యాడ్ ఇంటెన్షన్స్తో ఉండకు. సో యూ విల్ టచ్ ది స్కైస్. సో నెక్స్ట్ 2 సెట్స్ వచ్చేసి 2 వేరియేషన్స్ వచ్చేసి స్ట్రెచ్ మూమెంట్స్ అనమాట. దీంట్లో పెక్ ఫ్లైస్ చేద్దాము, దాని తర్వాత డిసైడ్ చేద్దాం. లెట్స్ గో. సో నెక్స్ట్ మనకి పెక్ ఫ్లైస్ చేద్దాము. సో లెట్స్ గో. సో యాజ్ ఐ సెడ్ ఇది మన స్ట్రెచ్చింగ్ మూమెంట్లోకి వస్తుంది. సో 2 సెట్స్ చేద్దాం విత్ హైయర్ రెప్స్. లెట్స్ గో. రిమెంబర్ దిస్, ఎప్పుడైనా సరే ఈ మూమెంట్స్లో స్ట్రెచ్చింగ్ మూమెంట్స్ చేసేటప్పుడు లోవర్ యువర్ వెయిట్స్ అండ్ డూ హయ్యర్ వెయిట్స్. మంచి రిజల్ట్ వస్తుంది మీకు. ఎప్పుడైనా సరే మీ వర్కౌట్ అంతా అయిన తర్వాత ఒక్కసారి చెస్ట్ని కంప్రెస్ చేయండి. దిస్ విల్ లీడ్ టు, ఎప్పుడైనా సరే మీ చెస్ట్ అన్నా సరే ఏదన్నా సరే అయిన తర్వాత ఒక్కసారి గట్టిగా ఫ్లెక్స్ చేయండి. ఇట్ ఈస్ వెరీ బెనిఫిషియల్ ఫర్ యూ. సో ఇప్పుడు కాదు, చెస్ ఏమంటారు సెట్స్ మధ్యలో కాదు, సెట్స్ అన్నీ అయిపోయిన తర్వాత, వేరియేషన్స్ అన్నీ అయిపోయిన తర్వాత. సో సెకండ్ సెట్ చేద్దాం విత్ లిటిల్ ఇంక్రీజింగ్ ఆఫ్ ది వెయిట్. కొంచెమే ఎక్కువ వద్దు, 20 నుంచి 25. సో దీంట్లో కూడా సేమ్ హయ్యర్ రెప్స్. సో లెట్స్ గో. యాజ్ యూ కెన్ సీ నా స్ట్రెచ్ చూడండి ఎట్లుందో. నైస్. స్ట్రెచ్ మూమెంట్ ఎక్స్ట్రా చేయాలంటే పెద్ద ఎక్కువ రెప్స్ అంటే 30-40 అవసరం లేదు మనకి. మోర్ 5, 6, 7 ఇంక్రీజ్ చేసుకుంటే సరిపోతుంది. సో అయిపోయింది. నెక్స్ట్ సెట్కి వెళ్దాం, నెక్స్ట్ వేరియేషన్ వెళ్దాం. లెట్స్ గో. పుల్ ఓవర్స్ అనమాట. సో దీన్ని 1 సెట్ రికార్డ్ చేస్తాం, ఎందుకంటే ఆల్రెడీ ఒక సెట్ చేసేసా కాబట్టి. సో వితౌట్ డిలే లెట్స్ గో. దీనిలో ఎలాగంటే స్ట్రెచ్ సేమ్. స్ట్రెచ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ దిస్. మనకి స్ట్రెచ్ చేసేటప్పుడు ఎండ్ ఆఫ్ ది మజిల్ వరకు వెళ్ళాలి. సో లెట్స్ గో. సో నైస్. ఎన్ని వచ్చే 13, 14, 15 వచ్చినట్టున్నాయి, లెక్క పెట్టుకోలే. సో యా, అందరూ అంటుంటారు
బ్రో బాడీలో కట్స్ రావాలంటే ఏం చేయాలి, కట్స్ రావాలంటే ఏం చేయాలని. సో మై సజెషన్ ఇస్ లోవర్ యువర్ వెయిట్స్, డూ హైర్ రెప్స్ విచ్ ఇస్ హైపోట్రోఫీ. మనకి ఇది చేసినప్పుడు హీట్ జనరేట్ అవుతుంది, మజిల్ డెఫినేషన్ అనేది పర్ఫెక్ట్ వస్తుంది అనమాట. సో ఐ సజెస్ట్ దిస్. లేదు నీ పిఆర్ కూడా పెంచుకోవాలంటే నేను ఇప్పుడు చెప్తున్నట్టు ఓ మంత్లో 2 వీక్స్ అది 2 వీక్స్ ఇది అలా 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 షఫల్ చేసుకుంటూ వెళ్ళండి. సో మీకు మంచి రిజల్ట్ అయితే ఉంటుంది. సో ఫర్ టుడే ఇంత. సో నెక్స్ట్ వచ్చేసి మనం ఆర్మ్స్ యా ఫిర్ షోల్డర్స్ చేద్దాం. సో నెక్స్ట్ ట్రిప్లో బాడీ కండిషన్ చూపిస్తాం. సో మన ఆర్మ్స్ అయితే డే బై డే చాలా ఇంప్రూవ్ అవుతున్నాయి. ఐఎమ్ సో మచ్ హ్యాపీ ఫర్ దిస్. చాలా మంచిగా అవుతున్నాయి ఆర్మ్స్ అండ్ షోల్డర్స్ కూడా. సో ది మెయిన్ రోల్ గోస్ ఫర్ కన్సిస్టెన్సీ అన్నమాట అండ్ డిసిప్లిన్. మనం కన్సిస్టెంట్గా డిసిప్లిన్గా ఉంటే ఆటోమేటిక్గా ఎవ్రీ సింగిల్ మజిల్ టార్గెట్ అవుతుంది, ఎవ్రీ సింగిల్ పార్ట్ అనేది మంచి ట్రైన్ అవుతుంది అన్నమాట. సో అందుకే అంటారు డెడికేషన్ ఈజ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇన్ ఎనీథింగ్. ఎందుకంటే సార్ ఇది మన చెస్ట్ కండిషన్ రైట్ నౌ. సో ఈవెన్ ఫర్ చెస్ట్ కండిషన్ యా ఐఎమ్ హ్యాపీ. ఇంకా మంచిగా అవ్వచ్చు చెస్ట్ కండిషన్ కూడా. ఇప్పుడు యాప్స్ ట్రైన్ చేయమంటే యా ట్రైన్ చేస్తా. మనం వన్స్ వి స్టార్ట్ కటింగ్ మా వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తా. ఇన్ బిట్వీన్ నేనైతే యాప్స్ అఫ్కోర్స్ ట్రైన్ చేస్తూ ఉంటాను. యాప్స్ ట్రైన్ చేయండి ఎలా చెప్పండి. ఈవెన్ ఇఫ్ యూర్ ఇన్ బల్కింగ్ యాప్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ యూ. యాప్స్ అయితే పక్కా ట్రైన్ చేయాలి. ఎందుకంటే మనకి డెఫినేషన్ పాడైంది అనుకోండి, మనకి మనము కట్ చేసేటప్పుడు బాగోదు, అస్సలు బాగోదు అనమాట. సో అందుకే అంటుంటారు యాప్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. సో యా ఐఎమ్ హ్యాపీ ఫర్ దిస్ చెస్ట్ కండిషన్. ఇంకా మంచిగా అవ్వచ్చు. డెఫినేషన్ అయితే నాకు మంచిగా అనిపిస్తుంది. ఐ డోంట్ నో కెమెరాలో అలా వస్తుందో, ఇక్కడైతే మంచిగా కనిపిస్తుంది నాకు. ఆపేష్ ఆగా. సో ఫర్ టుడే దిస్ ఆల్. సో ఫర్ టుడే వీడియో అయితే ఇక్కడ ఎండ్ చేద్దాం. యాక్చువల్లీ నేనైతే అరే ఏం చెప్దాం అనుకున్నారా మర్చిపోయినా. ఫర్ టుడే మనమైతే ఇక్కడ వీడియో ఎండ్ చేస్తున్నాము. సో ఫస్ట్ 2 వేరియేషన్స్లో ఐఎమ్ సో సారీ వాయిస్ అయితే రికార్డ్ కాలేకపోయింది. సో నెక్స్ట్ కోర్స్ రికార్డ్ చేశాను కదా 2 వేరియేషన్స్లో, 3 వేరియేషన్స్లో. సో యా ఫర్ టుడే దిస్ ఈజ్ ఆల్. ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో. ఒకవేళ నచ్చితే కనుక పక్కా లైక్ కొట్టేసి అండ్ డోంట్ ఫర్గెట్ టు షేర్ దిస్ వీడియో టు ఫ్రెండ్స్, ఫ్యామిలీ అందరికీ. సో ఇలాంటి ఇన్ఫర్మేటివ్ కంటెంట్ కోసం, ఇలాంటి టిప్స్ అండ్ ట్రిక్స్ కోసం పక్కా ఫాలో కొట్టేసి ఇన్స్టాగ్రామ్లో. అండ్ నాట్ ఓన్లీ దట్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోవడం మర్చిపోకు. సో దిస్ ఫర్ ఆల్. ఇప్పుడైతే వీడియో ఏం చేస్తున్నాం. మీట్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. అప్పటి వరకు బాయ్.